వ్యాప్తంగా ఆశా వర్కర్లు ప్రజలకు సేవ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 2005లో అపాయింట్మెంట్ అయ్యి ఇవాళ 2024 వరకు పనిచేస్తూ ఉన్నా కనీస వేతనాలు అమలు కావడం లేదు, ఉద్యోగ భద్రత లేదు, పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేదు. కనీసం చచ్చిపోతే కనీసం అంత్యక్రియలకు ₹1 కూడా ఇచ్చే పరిస్థితి లేదు. గతంలో తెలంగాణ బంగారు తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కార్మికులను మోసం చేసింది. ఇవాళ ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ని ఒకటే కోరుతా ఉన్నాం. అయ్యా, ఈరోజు ఆశా వర్కర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. కాబట్టి వారు ప్రమాదవశాత్తు మరణిస్తే 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలా, ఉద్యోగ భద్రత కల్పించాలా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 లక్షల రూపాయలు ఇవ్వాలా, అంత్యక్రియలకు చనిపోతే 50,000 రూపాయలు ఇవ్వాలా. ఇప్పటికైనా మా న్యాయమైన కోరికల్ని పరిశీలించి వెంటనే మీ ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి మా సమస్యల్ని పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. లేని ఎడల రాబోయే కాలంలో C8గా ఆశా వర్కర్ల ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నిన్న ఎడపల్లిలో తన విధులు నిర్వహిస్తూ ఉన్నటువంటి అబ్బవ్వ యాక్సిడెంట్కు గురి అయి చనిపోయింది. మరో ఆశా కార్యకర్త మోపాలకు సంబంధించి సరోజ కూడా మనస్తాపానికి గురి అయి బీపీ ఎక్కువ తక్కువ అయిపోయి 3 రోజులుగా హాస్పిటల్లో ఉండి చనిపోయింది. అంటే అదనపు పనిభారం వల్ల ఈరోజు టెన్షన్కు గురి అయ్యి ఆశా వర్కర్లు చనిపోతూ ఉన్నారు. కాబట్టి పనిభారాన్ని తగ్గించాలా, అట్లాగే వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి C8గా డిమాండ్ చేస్తూ ఉన్నాం.